వెల్కమ్ బ్యాక్. పైసా పైసా కూడబెట్టుకొని ఒకటికి 10 సార్లు లెక్క పెట్టుకొని భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకోవడం ఇదే సామాన్యుడి జీవితం. మరి ఇంత జాగ్రత్తగా ఉండే బడుగు జీవుల్ని ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు ఎలా మోసం చేస్తాయి? ఒక్క సామాన్యులనే కాదు, సెబీ లాంటి దిగ్గజ సంస్థల్ని కూడా ఎలా సులువుగా బురిడి కొట్టిస్తాయి. అసలు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సీక్రెట్ ఏంటి? ఇందులో అసలు మోసం ఎక్కడ జరుగుతుంది? మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంతా నమ్మించడం అన్న మాటతోనే మొదలవుతుంది. ఇలాంటి సంస్థల మెయిన్ టార్గెట్ గ్రామాలు, పట్టణాలే. అక్కడ ఉండే సామాన్యులు, రోజు కూలీల దగ్గర నుంచి అందరినీ టార్గెట్ చేస్తారు. తక్కువ మంది దగ్గర ఎక్కువ మొత్తం లాగే కన్నా ఎక్కువ మంది దగ్గర కొంచెం కొంచెం కలెక్ట్ చేయడమే వీళ్ల సీక్రెట్. వాళ్లకు మాయ మాటలు చెప్పి ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదని నమ్మిస్తారు. స్థానికంగా ఉండే యువకుల్ని ఏజెంట్లుగా పెట్టి చుట్టుపక్కల ఊళ్ల నుంచి సభ్యుల్ని చేర్పిస్తారు. కొన్ని సంస్థల్లో ఒకేసారి డబ్బు కట్టడం అనే విధానాలుంటే, మరికొన్ని సంస్థల్లో రోజువారీ డబ్బులు చెల్లించే విధానాలుంటాయి. ఇలా రిక్షా పుల్లర్ దగ్గర నుంచి చిరుద్యోగుల వరకు వారి అవసరాలను క్యాష్ చేసుకుని, ఆశలను ఆసరాగా చేసుకుని వల్లో వేసుకుంటారు. ఉదాహరణకు ఓ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ 100 కోట్లు ఎలా దోచేసిందో ఓసారి చూద్దాం. సదరు సంస్థ ఒక్కో సభ్యుడి నుంచి 50,000 డిపాజిట్ చేయించింది. 5 ఏళ్ల తర్వాత తిరిగి ₹1,00,000 ఇస్తామని నమ్మబలికింది. కానీ ఈలోగా ఆ సభ్యుడి డబ్బుకి భద్రత, నమ్మకం కలిగించడం కోసం ఓ 200 గజాల స్థలాన్ని వారికి స్టాంప్ పేపర్ మీద రాసిచ్చింది. ఇంతవరకు అంతా నమ్మకంగానే కనిపిస్తుంది. ఇందులో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎక్కడా కనిపించదు. పైకి చూడడానికి ఇదొక రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఉంటుంది. డబ్బులు పెట్టిన వాడికి కూడా భూమి తన పేర ఉందన్న నమ్మకం కూడా ఉంటుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. సదరు సంస్థ మనకు రాసిచ్చిన 200 గజాల భూమి ఎక్కడ ఉంటుందో తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. ఓ ఆదిలాబాద్ అడవుల్లోనో, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోనో ఎకరం ₹1,000 చొప్పున 100 ఎకరాలు కొంటారు. దాన్ని ప్లాటుగా లెక్కేసి ఒక్కొక్కరికి భూమి రిజిస్టర్ చేస్తారు. ఆ లెక్క చూస్తే కనీసం ₹100 కూడా విలువ చేయని భూమిని రాసిచ్చి మన దగ్గర 50,000 కొట్టేస్తారు. అంతేకాదు, ఇలా ఒకే ల్యాండ్ను 20-30 మంది పేరు మీద రాస్తారు. కానీ ఎవ్వరికి రిజిస్టర్ చెయ్యరు. 5 ఏళ్లు గడిచాక రిజిస్టర్ చేస్తాం, లేదంటే డబ్బులిస్తామంటారు. అంతా అది నిజమే అనుకుంటారు. 5 ఏళ్లు గడిచాక మీ డబ్బు మీకు కావాలి అనుకుంటే తిరిగిచ్చేసి మీ దగ్గర పట్టా తీసుకుంటారు. కానీ ఇలా మీకిచ్చే ₹1,00,000 కూడా మరో 2 దగ్గర వసూలు చేసిన సొమ్మే. అంటే వాళ్లకు మరో 5 ఏళ్ల సమయం దొరికింది. మరి ఈలోగా తీసుకున్న 50,000ను దివాలాకోరు వ్యాపారాల్లో పెడతారు, లేకపోతే జల్సాలు చేసుకుంటారు. కానీ ఎప్పుడో ఓ రోజు ఈ చైన్ తెగిపోతుంది. సంస్థ బోర్డు తిప్పేస్తుంది. అప్పుడు ఇలా 50,000 ఇచ్చిన వాళ్ళంతా నట్టేట మునిగినట్లే. సదరు స్థలం రిజిస్టర్ అయి ఉండదు కాబట్టి అది ఎవరికీ చెందదు. పోని డబ్బిచ్చిన వాళ్లకే ఇద్దాము అనుకుంటే ఆ స్థలానికి 30-40 మంది ఓనర్లుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ సంస్థ వేలాది మందిని ఇదే రూట్లో నట్టేట ముంచేసింది. ఉద్దేశం ఏంటంటే డబ్బుల్ని సేకరించడమే కాబట్టేసేసి, అయితే డబ్బుల్ని నేకడగా డబ్బులు సేకరించడం అనేది మనీ సర్క్యులేషన్ స్కీమ్ కిందకు వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని దృష్టి మార్చడం కోసం ఏంటంటే ఒక డమ్మీ అగ్రిమెంట్లో మేము ల్యాండ్ అమ్ముతున్నాము అని చెప్పి ఒక డమ్మీ అగ్రిమెంట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ కొనేవాళ్ళు అంటే డబ్బులు కట్టే వాళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశం ల్యాండ్ కొనటం కాదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ అగ్రిమెంట్లో ఏముంది అనేది అసలు వాళ్ళు పట్టించుకోరు, చూడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నేను ఇంకో ఇద్దరిని జరిపిస్తే నాకు ఇంత % కమిషన్ ఇస్తానన్నారు, నాకు అంత కమిషన్ ఇస్తానన్నారు. ఈ జనాల హంట్లోనే ఉంటారు కానీ అసలు ఏం జరిగింది అనేది తెలియదు. అయితే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఏంటంటే వాళ్ళ టార్గెట్ పూర్తయిపోగానే, అంటే సాచురేషన్ పాయింట్ అవ్వగానే ఏంటంటే వాటి ఓన్ బరువుకి అయ్యే ఒక లిమిటెడ్ నెంబర్స్ వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగానే ఏంటంటే బోర్డు తిప్పేయటము. ఒక్కొక్కరిది ఒక్కో దారి. కొందరు ఇలా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే, మరికొందరు మీ పేరుతో టేకు చెట్టు పెంచుతామంటారు. కొందరు ప్రతి ఒక్కరి పేరు మీద గొర్రెల్ని పెంచుతామని, 5 ఏళ్ల తర్వాత వాటిని అమ్మగా వచ్చిన డబ్బులు ఇస్తామని చెబుతారు. ఇక ఇలాంటి మల్టీ లెవెల్ వ్యాపారాల్లో హై క్లాస్ ప్రజల్ని కూడా బుట్టలో వేసే మార్గాలు చాలానే ఉన్నాయి. ఆమ్వే లాంటి సంస్థలు చేసే మోసం ఇలాంటిదే. ఖరీదైన ఉత్పత్తులంటూ సబ్బులు, పేస్టులను కూడా ₹100 అమ్ముతారు. ఆఖరికి బాత్రూమ్ ఫినాయిల్ కూడా లీటర్ 600-700 అంటగడతారు. గతంలో ఆమ్వే చేసేది కూడా మల్టీ లెవెల్ మార్కెటింగే అన్న ఆరోపణలొచ్చాయి.
ఉమ్మడి ఏపీ హైకోర్టు కూడా యాంవే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నువ్వు చేరి ఇంకో కొంతమందిని చేర్పించడం ద్వారా నీకు ఆదాయం వస్తుంది అని ఎవరన్నా కనుక ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో చెప్పబడిన మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అనే దాంట్లోకి వస్తుంది. అది పనిషబుల్ నేరం. ఆ చట్టం కూడా ఏం చెబుతుందంటే ది ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ ఏం చెబుతుందంటే చేర్పించటం లేదా ఆ స్కీమ్ నడిపే వాళ్ళకి బయట నుంచి సహాయం చేయటం లేదా ఆ స్కీముల్లో డబ్బులు కట్టడం లేదా స్కీమ్ నుంచి డబ్బులు తీసుకోవటం అనేది నేరం అని చెప్పి చెప్తా ఉంది. కాలానుగుణంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా కొత్త రూపాలు సంతరించుకుంది. రీసెంట్ గా బయటపడ్డ సోషల్ ట్రేడ్ కాన్సెప్ట్ కూడా ఇదే కోవకు చెందింది. ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని వచ్చిన యాడ్స్ క్లిక్ చేస్తే చాలు మీకు వేలకు వేలు వచ్చేస్తాయన్నారు. వారి మాటలు నమ్మి లక్షల మంది ఆ సంస్థలో చేరారు. చివరికి ఆ సంస్థ ఓ లెవెల్కి వెళ్లగానే బిచాణా ఎత్తేసేసరికి తెలియలేదు దీని అసలు బాగోతం. 2015లో నోయిడా కేంద్రంగా అనుభవ్ మిట్టల్ ప్రారంభించిన అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్ మొదలుపెట్టిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ విధానమే ఈ సోషల్ ట్రేడ్. నెలకు 57,000 రూపాయలు కట్టి చేరితే రోజు మన కంప్యూటర్ కు 125 లింక్స్ వస్తాయి. వాటిని క్లిక్ చేస్తే ఒక్కో క్లిక్ కి 5 చొప్పున నెలకు 18,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. వినడానికి బాగానే ఉండేసరికి అంతా ఇందులో చేరిపోయారు. మొదట్లో లింకులతో పాటు డబ్బులు కూడా బాగానే వచ్చాయి. కానీ నెలలోగా ప్రతి ఒక్కరూ ఇద్దరిని చేర్పించాలన్న నిబంధనతో చాలా మంది తమ స్నేహితుల్ని బంధువుల్ని ఇందులో చేర్పించారు. కానీ కొన్నాళ్లకు ఇటు లింకులు అటు డబ్బులు ఆగిపోవడంతో ఈ సోషల్ ట్రేడ్ స్కామ్ బయటపడింది. ఇలా దారి ఏదైనా ఈ సంస్థల తీరు మాత్రం మోసమే. అగ్రిగోల్డ్, యాంవే, సోషల్ ట్రేడ్ వంటి సంస్థలే కాదు, గోల్డ్ క్వెస్ట్, అక్షయ్ గోల్డ్, శ్రీచక్ర గోల్డ్, స్విమ్స్, బొమ్మరిల్లు, స్పీక్ ఏషియా ఇలా ఎన్నో సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి సామాన్యుడు పొట్టగొడుతున్నాయి. కొన్ని పెద్ద సంస్థల పేర్లతో రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుంటే కొన్ని సంస్థలు ఒక్కో నగరాన్ని బేస్ చేసుకుని చుట్టుపక్కల జిల్లాల్లో చిన్న మొత్తాలకు వేల మందిని ముంచేస్తున్నాయి. కొన్ని అనధికార అంచనాల ప్రకారం దక్షిణ భారతదేశంలో ఇలాంటి సంస్థలు 2,000కు పైగా ఉన్నట్లుగా అంచనా. వీళ్లు చేసేది మోసమని వాళ్లకు తెలుసు, పోలీసులకు తెలుసు. కానీ వాళ్లనెప్పుడూ ప్రశ్నించరు. వీళ్లంతా జనాల్ని తెలివిగా బోల్తా కొట్టిస్తారు. తమది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదన్నట్లు కలరింగిస్తారు. సామాన్యులనే కాదు, అడ్డగోలు రూల్స్ చెప్పి సెబీ లాంటి సంస్థల కళ్లు కూడా కప్పేస్తారు. వ్యాపారం చేస్తున్నామని చెప్పి మల్టీ లెవెల్ మార్కెటింగ్ తో జనాన్ని నిట్ట నిలువునా ముంచేస్తారు. చట్టాలు, కోర్టులు, శిక్షలు ఇన్నున్నా కూడా ఈ మోసాలు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? లోపం ఎక్కడ